కార్తీక మాసంలో హరిహరుడు అనుగ్రహం కోసం భక్తులు ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నదీ స్నానం. కార్తీక మాసంలో నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఋషులు, మహర్షులు, సిద్ధులు కార్తీక మాసం నెల రోజులు కూడా పవిత్రమైన నదీ తీర్థాల్లో సంచరిస్తూ ఈ మాసమంతా కార్తీక స్నానం ఆచరిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో గంగ, యమున, గోదావరి, కావేరి, కృష్ణ వంటి పుణ్య నదుల్లోనే కాకుండా చెరువులు, నీటి కుంటలు, సముద్రాల్లో కూడా స్నానమాచరించవచ్చని స్కంద పురాణాంతర్గతమైన కార్తీక పురాణాలలో వివరించారు. ఎంతో విశిష్టమైన ఈ మాసంలో భక్తులందరూ కూడా దీపారాధన ముందుగా. కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి పుణ్యాలు చేకూరుతాయని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో తెలిసి కాని తెలియక కాని చివరికి చెడు తలపుతో అయినా సరే దీపం వెలిగిస్తే ఆ ఫలం లెక్క కట్టలేనిదని కూడా చెబుతారు. భక్తి శ్రద్ధలతో శివాలయంలో చేసే దీపారాధన కూడా ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యత గురించి కార్తీక పురాణాలలో విపులంగా వివరించారు కూడా.